శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి అంటే సింహరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు కూడాను అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు తృతీయ చతుర్థ పంచమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు ఏకాదశ స్థానంలోకి ప్రవేశించాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. ద్వాదశ స్థానంలో ఉన్నాడు డిసెంబర్ 5వ తారీఖు వరకు. డిసెంబర్ 5 తర్వాత ఏకాదశ స్థానంలోకి ఎంటర్ అయ్యాడు. అంటే 11వ స్థానం, లాభస్థానం. అన్ని విషయాలలో కూడాను మీకు అనుకూలతను ప్రసాదించేటువంటి స్థానంలోకి ఆ గురు భగవానుడు ఎంటర్ అయ్యాడు. కాబట్టి ఈ గురువు యొక్క అనుకూలత ఈ సింహరాశి వారికి డిసెంబర్ 5 నుంచి ప్రారంభమైంది. ఇక శుక్రుడు 4, 5 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు మట్టుకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే అష్టమ స్థానంలో శని అనూహ్యమైనటువంటి ఆటంకాలను, విఘ్నాలను, కాలయాపనను ఇస్తూ ఉంటాడు. కనుక శనీశ్వరుడి మూలకంగా కొంత ప్రతికూలత ఉంది. రాహు కేతువులు కూడాను సప్తమ జన్మస్థానాలలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి ఈ గురు భగవానుడి యొక్క రాశి మార్పు ఏకాదశంలోకి రావడం మూలకంగా పూర్వంతో పోల్చినట్టయితే చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఈ డిసెంబర్ మాసంలో మీకు కనబడుతున్నాయి. సమస్యలను పరిష్కరించుకుంటారు. అంటే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు, వాటన్నిటికి కూడాను ఈ డిసెంబర్ మాసంలో పరిష్కారం లభిస్తుంది. ఏదో రకంగా మీరు పరిష్కారాన్ని పొందుతారు. తద్వారా మీ లోపల సంతోషము, ఆనందము ఈ మాసంలో వెళ్ళి విరిసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో మట్టుకు పనిభారం గోచరిస్తుంది. కనుక ఉద్యోగస్తులు వాళ్ళ పనిపైన మట్టుకే కాన్సన్ట్రేట్ చేయాలి. ఏకాగ్రత అనేటువంటిది చాలా అవసరము. పనిభారం పెరిగినప్పటికీ వాటిని, ఆ పనులను సంతోషంతో స్వీకరిస్తారు. మంచి పేరును తెచ్చుకుంటారు. మీరు యాజమాన్యంతో మీరు ఒక స్నేహపూర్వకమైనటువంటి ఒక వారధిని ఏర్పాటు చేసుకుంటారు. ప్రయాణాల మూలకంగా అలసట కనబడుతుంది. అనారోగ్యము, భార్యాభర్తల మధ్యన చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఉన్నప్పటికీ మొత్తం మీద ఇంటి వాతావరణము ఓవరాల్గా సంతృప్తికరంగానే ఉంటుంది అనే విషయం మనకు కనబడుతుంది. కొత్త స్నేహితులతో మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో కొత్త వారితో పరిచయాలు మీకు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్త వారితో మీరు ఏవైనా ఒప్పందాలు చేసుకునే సమయంలో, మాట్లాడేటువంటి సమయం లోపల కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్టేటస్ మీకు మెయింటైన్ అవుతుంది. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. తల్లిదండ్రుల యొక్క దీవెనలు ఉంటాయి. మీకు అనుభవజ్ఞులతో చర్చించి పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశము ప్రస్ఫుటంగా కనబడుతుంది. డిసెంబర్ 5 తరువాత చదువు పూర్తి చేసుకొని ఉద్యోగము వేటలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఆ ఉద్యోగం మూలకంగా మీకు రాబడి కూడాను ప్రారంభమవుతుంది. కొంత పొదుపు పైన కూడాను మనస్సు నిలుపుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యకై సానుకూలమైనటువంటి సమయము. హయ్యర్ ఎడ్యుకేషన్కు చాలా ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు. కానీ ఈ డిసెంబర్ 5 తర్వాత మీకు ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ లోపల సక్సెస్ రేట్ అనేది పెరిగే అవకాశం బాగా కనబడుతుంది. విదేశీ ప్రయాణాలకు ఆర్థిక స్థితి మూలకంగా కొంత ఆలస్యం గోచరిస్తుంది. అయినప్పటికీ విదేశీ ప్రయాణాలు చేస్తారు. చదువు నిమిత్తమై విదేశానికి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహం పిల్లలకు కానివ్వండి, ఈ రాశిలో జన్మించినటువంటి మీకు కానివ్వండి, వివాహము ఈ డిసెంబర్ మాసంలో నిశ్చయమయ్యేటువంటి
అవకాశం కూడాను బాగా కనబడుతుంది. ఇక సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ డిసెంబర్ 5 తర్వాత సంతాన ప్రాప్తి కనబడుతుంది. ప్రారంభించినటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి అవుతాయి. కొన్ని విషయాలలో మట్టుకు సంయమనము చాలా అవసరం. అంటే ఓపికతో మీరు ఆ పనులను హ్యాండిల్ చేసినట్టయితే అవి మీకు బాగా కలిసి వస్తాయి, లాభదాయకంగా ఉంటుంది, సత్ఫలితాలను పొందుతారు. సంతృప్తిని ఇచ్చేటువంటి విషయం కూడాను మీకు ఇక్కడ ఈ ఓపికతో ముడిపడి ఉంది కాబట్టి కొంత సంయమనం మట్టుకు ఈ మాసంలో మీకు అవసరము. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఇది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. అంటే టైమ్లీ మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఏ సమయానికి ఎలా మనం వ్యవహరించాలి అనేటువంటి విషయానికి ఈ మాసం మీకు బాగా అనుకూలమైనటువంటి విషయం. ఇక కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. సంగీత కళాకారులకు, సాహిత్యవేత్తలకు, రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడాను ఈ మాసం లోపల అనుకోకుండా ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే కూడాను సమాజంలో మీకు ఒక గుర్తింపు అనేటువంటిది ఇచ్చేటువంటి మాసం ఈ డిసెంబర్ మాసం. తద్వారా మీరు చాలా సంతృప్తిగా ఈ మాసాన్ని గడుపుతారు. ఇక ఈ మాసంలో గ్రహస్థితి మూలకంగా ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు, కుజుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో ఉన్నారు. కనుక సూర్యుడి విషయమై మీరు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని కనీసము 10 సార్లు చదవండి. అదేవిధంగా అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కూడాను జపించండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక అష్టమ శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కనుక ఆ శని ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. ప్రతినిత్యం కూడాను 19 సార్లు ఆ శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. హనుమాన్ చాలీసా చదవండి. రాహుకేతువులకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కూడాను జపించండి. దుర్గామాత దేవాలయానికి వెళ్ళండి. ఇవి చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.